మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందులో మ్యూజిక్ సరే మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళకి చెప్పడం వాళ్ళకు ఇప్పుడు ఇళయరాజా గారు మ్యూజిక్ చేసినప్పుడు ఆదిత్య 369 ఆయన మామూలుగా చెప్తాను, మీకు మ్యూజిక్ అంతా తెలుసు కదా అంటాడు. తెలుసు కాబట్టే ఊరుకుంటానంటాను. అన్నారా? ఆయనకే తెలుసు, ఆ మ్యూజిక్ తెలుసు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకుంటే మీతో పాటు నీట్గా కొయ్యి కొయ్యి కానీ నేను పాడుతుంటే మీరు ఎవరో ఎంతవరో నాకు తెలుసు. యాజ్ అ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోకుండా నాది మీ దగ్గర నుంచి తీసుకొని ఎందుకు? సో రాజకుమార్ గారి సినిమా ఒకటి భాగ్యలక్ష్మి బారమ్మ, అందులో ఒక పాట సన్నివేశం నాదే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అవుతుంటా, కామెడీ. ఒక అడ్వర్టైజ్మెంట్స్ అది కూడా ఒక పెద్ద కంపెనీ చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్, ఒక సోపు, ఒక ఊరగాయ, ఇంకేదో గొడుగు, ఒక మందు, ఒక కాఫ్ సిరప్, చిన్న చిన్న 1 minute, హాఫ్ మినిట్ అడ్వర్టైజ్మెంట్స్. మాధవి హీరోయిన్, రాజకుమార్ మధ్య చేస్తూ 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 అది పాటగా డ్యూయట్గా చేయాలి. ఐడియా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్గా చేస్తూ చేస్తూ యాక్చువల్గా ఇట్స్ అ డ్యూయట్. అవునవును. ఇది చెప్పాను. ఆలోచించారు రాజకుమార్ గారు. సార్ నేను ఒక రిక్వెస్ట్, మీకు ఏమి అనుకోకపోతే చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే మీరు ఈ సిచ్యువేషన్ చెప్తారు, ఆయన ఏదో చేస్తాడు. అట్లా కాదండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉండాలి, ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ రాగాలు ఉండాలి, చివరికి మీరు చెప్పింది ఆయన చేస్తాడు, దానికన్నా మీరే మ్యూజిక్ చేస్తే పోలేదు అన్నాడు. అంతే కదా. నాకు స్ట్రేంజ్. సో ఆ భాగ్యదర్శి బారమ్మకు నేను మ్యూజిక్ డైరెక్టర్ అలా అయ్యారు. మీ ట్యూన్స్ చాలా బాగుంటాయి సార్, వెరీ క్యాచీ. లక్కీ 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 ఓ నాయనమ్మ. సో అంతకుముందు ఇళయరాజా కూడా మీరు ఇళయరాజా నా జమీందార్ గారి అమ్మాయికి అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. ఇళయరాజా జమీందార్ అమ్మాయి, అమెరికా అమ్మాయికి అంతా జీకే వెంకటేష్ దానికి మ్యూజిక్. ఫస్ట్ అసిస్టెంట్ ఎల్ వైద్యనాథన్, సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా గిటార్ పట్టుకుని. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఈ వాజ్ అసిస్టెంట్. సో ఇళయరాజా చెప్పేవాడు, మీరు ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలని ఊరికేనా అంటున్నాడు. నేను మ్యూజిక్ చేస్తే నువ్వు ఫస్ట్ ఆ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేయాలని అడిగా. ఓ అలాగే అన్నాడు బాబు. అప్పుడు తెలియలే. తర్వాత ఇయర్స్ లేటర్ రాజకుమార్ గారి సినిమాకి ఫస్ట్ ఇది ప్రసాద్ రికార్డింగ్ థియేటర్ వచ్చేసా. నేరుగా ఇళయరాజా దగ్గర వెళ్ళా. ఆ రోజు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తా వచ్చాడు బాబు. వచ్చి ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఫస్ట్ సాంగ్. ఇప్పుడంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంతా లైవ్, అంతా లైవ్. అలాగే అంటే ఈ పాటలన్నిట్లో సార్, ప్రతి సినిమాలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్గా అందరం పాడుకునేలాగా ఉంటాయి ట్యూన్స్. అది యాదృచ్ఛికమా, అంతమంది డిఫరెంట్ పీపుల్ చేసిన మ్యూజిక్ డైరెక్షన్స్? అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు నాది అనేటటువంటిది లేదు. బట్ ఆ ఇన్స్పైరింగ్ అవి చేయడం, నేను చేసే మ్యూజిక్ వేరు. జనరల్గా ఇప్పుడు పెద్ద సుజేష్ బాలకృష్ణ 4 సినిమాలు చేశారు మీతో. 4 సినిమాలు చేశారు. భైరవ ద్వీపం, బృందావనం, కృష్ణార్జునం, మేడం 4. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బృందావనంలో ఒక పాట నాకు ఒక టైప్ ఆఫ్ వాయిసెస్లో లా లల్లా లల్లా లల్లా, ఇది వేరియస్ థింగ్స్ చేస్తే అది హార్మోని అవుతాయి. హార్మోని ఈజ్ డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ వాళ్ళు పాడేటువంటిది ఒకటైనప్పుడు ఇట్ బికమ్స్ ఆర్డర్. దాన్ని తీసుకొని అంతా ఒకటే అనేటటువంటి ఒక పాట చేయాలా అనేటిది మాధవపతి సురేష్ ఇమ్మీడియట్లీ గాట్ ద రైట్ ట్యూన్, గాట్ ద మధురమే సుధాగా స్ట్రైటే ఇమ్మీడియట్లీ ఇట్ వాస్. సో దట్ ఇన్స్పైర్. అలాగే వెన్నెలగంటి గారు ది బ్యూటిఫుల్ రైటర్, నాకు చాలా ఇష్టమైన. పింగళి గారి నాగేంద్రరావు గారు ఎంత ఇదో అంత ఈజీగా వీళ్ళందరికీ కొందరు ఇంక్లూడింగ్ వేటూరి సుందర వరకు కొన్ని అర్థం కాదు. వెన్నెలగంటి దాంట్లో అర్థం కానిటువంటిది లేనే లేదు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూచి అనుకున్నా ఏదో నవ్వు అని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్ అని.
అంత ఎంత మ్యాజిక్ ఉంది మీరు అసలు చెప్తుంటే. ఆ ట్యూన్ ఒకటి, సురేష్ గారి సంగీతం కూడా అసలు అసలు అదే. చెప్పక్కర్లేదు సార్. అంత అంత గొప్పగా అదే. ఆ పాత తరం ఫ్లేవర్స్ అంటారు కదా సార్, అవునవును. క్లాసిక్స్, అది సురేష్ గారి సంగీతంలో ప్రిజర్వ్ అయింది. ఉంది అది ఆయన పాపం ఏమిటంటే హీ హాస్ గాట్ జనరల్గా అందరినీ ఆక్యుపై చేసేట ఒక సంగీతం ఉంటుంది. ఇళయరాజా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఇళయరాజా గారు ఒక కామేశ్వరన్, ఊర్వశి వాళ్ళిద్దరికి ఒక పాట, ఒక కామెడీ పాట అనుకున్నాం. ఓ లలల 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 ఆ వీడియో అంతా ఒక కామెడీ అనుకున్నాం. ఆయన ఒక పాట చేయమని చేశాం. ఫస్ట్ సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ, ఇది ఆయన ఇచ్చింది. సో దీనికి లిరిక్ ఏదో రాయండి. సరే ఆయన యూజువల్గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాం. అది వాళ్ళకి ఏదో ఉంటుంది, ఎట్లా పిక్చర్ వచ్చిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి అన్నాడు. వెళ్ళాను. నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు. నా 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 అన్నానా, నా 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 టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేయాలి. ఆ దాంతో దాన్ని 20 స్లో మోషన్ తీయాలనేది, పోయిట్కి అవన్నీ ఐడియాస్ దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చినాయి చాలా. సో ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ ఏదైతే. అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన, అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే రాసలీల వేళ లా 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 తరరరా అది. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సారు. ఆ రికార్డింగ్ అప్పుడు కొందరు స్లోగా ఉంది అది అది అన్నారు, కానీ we were very confident that it will be ఎంత సూపర్ హిట్ ఆ పాట అది. హిట్. అసలు ఆ సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎథీరియల్ అలాగే. అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో. ఇప్పుడు ఇది ఉంది కదా, మన సురమోదము శుభనాట్య వేదము నటించడ వసమా, అవును. అది నాలో రేగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత సంహారమై రాకురోలు ఎంత గుర్తుంది చూడండి సార్. పాట ఎంత హత్తుకుందో చెప్తున్నాను సార్. రాకురోలు ఆట చూడు, అది అంతా దట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజికల్. వి ఆల్ నాట్ ఓన్లీ ఇళయరాజా, నేను, బాలకృష్ణ గారు, ఇంక్లూడింగ్ శివలింగం కృష్ణప్రసాద్ గారు కూడా. ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టాను నువ్వు రావంటే పిక్చర్స్ రావు. నాగిరెడ్డి గారు కానీ వాళ్ళు కానీ దుక్కిపాటి మసూర గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద సెన్స్, దేవర్ ఎంజాయింగ్, దేవర్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. సాలూరు రాజేశ్వరరావు గారు చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. సో ఆల్ దట్. మీకు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు. నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీతం. నీతి నిజాయితీ నేను సాలూరు రాజేశ్వరరావు ఒక ఆల్బమ్ చేశాను, తెలుసు కదా. అవును, 8 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ, ఆయనకు శ్లాఘిస్తూ, ఆయనకు అంకితం ఇస్తూ, ఆయన మీద ఒక నివాళిగా 8 పాటలు. ఒకటి వేటూరి, ఒకటి సిరివెన్నెల, ఒకటి వెన్నెలగంటి, ఒకటి ఆ రకంగా 8 మంది రాశారు. ఒకటి బాలసుబ్రహ్మణ్యం, ఒకటి బాల సరస్వతి, సుశీల, ఒకటి జానకి, ఒకటి వాణి జయరాం, ఒక 8 పాటలు ఆ రకంగా రాశారు. అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారితో ఆ శృతిలో చూరి అది నాటి పారిజాతాల మనసాలూరి వారి యమునా విహారి రాగాల ఊయలా చల్లగాలిలో అది అది
ఓ చలగాలిలో యమున తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఇది ఆయన గొంతులో ఆ శృతికి ఆ రిధంకు ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే, లిరిక్స్ వాళ్ళది. ఆ పాట ప్రతిదానికి ఆ రకంగా అది మాటి మాటికి వస్తూ ఉంటుంది అది. అది అది ఒరిజినల్ రావచ్చు అవుతుంది. అది అర్థమైంది సార్. ఎంత అసలు ఇదే మ్యూజికల్ ఆల్మోస్ట్. అది ఆల్బమ్ ఉంది, మీరు యూ మస్ట్ లిసన్ ది ఎంటైర్ ఆల్ ది సాంగ్స్. బ్యూటిఫుల్. 8 పాటలు. అందరు టాప్ వాళ్ళ చేత పాడించారు అన్ని. అన్నీ నన్నే అది సిరివెల్ల అని ఒకసారి మళ్ళీ ఒకసారి నన్న నేనా నని నాని నన్నాని నన్నాని నన్న నానా నానా నాని 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 తన్ని నాని తన్ని నాని నని తని నని నని నాని నానే నని నని నన్నే పాట పాడుమా భలే, భలే. పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకున్నట్టులా